రాష్ట్రంలో ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్న సమయంలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు ఆటల పోటీలు నిర్వహించడం తగదని మాజీ మంత్రి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వెల్లడించారు. హైదరాబాద్ జింఖానా మైదానంలో నిర్వహించిన మహిళా డాక్టర్స్ క్రికెట్ లీగ్ సీజన్ 4 కార్యక్రమానికి హాజరైన కేటీఆర్ విజేతలకు అవార్డులు అందించారు. సభను కనీసం ఇంకో 10 రోజులు కొనసాగించి ప్రజా సమస్యలపై చర్చించాల్సిన అవసరం ఉందన్న కేటీఆర్ అర్ధాంతరంగా వాయిదా వేసి క్రీడలు నిర్వహించడాన్ని ప్రజలు సమర్థించరన్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న క్రీడా పోటీల్లో బీఆర్ఎస్ శాసనసభ్యులు పాల్గొనబోరని స్పష్టం చేశారు. మేము ఆడి క్రీడలాడి మేమేమి ఒలింపిక్స్ కో దేనికో పోయి మెడల్స్ కొట్టేదైతే ఏమీ లేదు. పిల్లల్ని ఆడించాలి, వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలి. ఎమ్మెల్యేలు ఆడడం వల్ల వచ్చేదేంటో నాకైతే అర్థం కాదు. కాబట్టి నేను వ్యక్తిగతంగా సమర్థించను. కానీ ఎవరైనా ఆడాలనుకుంటే అది వారి ఇష్టం. కానీ ప్రజా సమస్యలు చర్చించిన తర్వాత అవసరమైతే అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడ్డ తర్వాత 2 రోజులు పెట్టుకోవచ్చు. కానీ అసెంబ్లీ వాయిదా వేసి మరీ క్రీడలు నిర్వహించడం అనుకోవడమే హాస్యాస్పదమైన నిర్ణయం. అంటే ఈ ప్రభుత్వానికి ప్రజా సమస్యల మీద ఉన్న చిత్తశుద్ధి, వారికి ప్రజా సమస్యల పట్ల ఉన్న పట్టింపు దీనివల్ల తెలుస్తుందనేది నా అభిప్రాయం.